అందరికీ నా హృదయపూర్వక వందనాలండి. గత దినాన్న మనము దేవునితో ఎలాంటి సమయాన్ని గడపాలి అనే విషయాన్ని మనం మాట్లాడుకుంటూ వచ్చాము. మొట్టమొదటి పాయింట్గా నిర్గమకాండంలో మనం చూసి 34 నుండి మనం చూసినట్లయితే మొట్టమొదటిగా మరి మోషే యెహోవా వాళ్ళకున్నటువంటి ఆ యొక్క బాండింగ్, ఆ రిలేషన్ అనేది మనం చూస్తున్నాం. అలానే దేవునితో ఒక బిలీవర్ ఎలా ఉండాలి అనేది మనం చూసుకున్నాము. అట్లానే సిద్ధపడి ఉండాలి అనేది, ప్రిపరేషన్ అనేది మనం చూసుకున్నాము. అలానే థర్డ్ పాయింట్గా స్పెసిఫిక్ ప్లేస్లో ఇక్కడ మనకి స్క్రిప్చర్స్లో కనిపిస్తే మోషే ఎక్కడ కలిశాడు? సీనాయి కొండ మీద. సో మనకు కూడా అట్లా స్పెసిఫిక్ ప్లేస్ అనేది ఉండాలి. అలానే ఉదయాన్నే ఒక స్పెసిఫిక్ టైం కూడా మనకు ఉండాలి. అలా ఒక టైంని మనము పెట్టుకొని ప్రార్థన చేయాలి, దేవునితో మనం కలవాలి, దేవునితో మాట్లాడాలి అనేది మనం చెప్పుకున్నాము. అట్లానే ఫిఫ్త్ పాయింట్గా ద పర్పస్, ఏ పర్పస్తో మనము ఆయన్ని కలవాలి అనే విషయాన్ని కూడా మనం నేర్చుకున్నాం. ఈరోజు 6th పాయింట్లో మనం చూసినట్లయితే 3వ వచనం 6th పాయింట్గా మనం చూసుకోవచ్చు. ఏ నరుడును నీతో ఈ కొండకు రాకూడదు. ఏ నరుడు నీతో ఈ కొండకు రాకూడదు. ఏ నరుడును ఈ కొండ మీద ఎక్కడైనాను కనబడకూడదు. ఈ కొండ ఎదుట గొర్రెలైనను ఎద్దులైనను మేయకూడదు అని సెలవిచ్చాను. సో ఇక్కడ ఆ క్వైట్ టైం అనేది ఎలా ఉండాలి అనేది మనం చూసుకుంటూ ఉన్నాము. చూడండి ఎంత చక్కగా ఇక్కడ వివరిస్తూ ఉన్నారు. ఏ నరుడు ఉండకూడదు. నో హ్యూమన్ బీయింగ్ ఆన్ దట్ మౌంటైన్. ఓకే, సో ఓన్లీ అలోన్. వెన్ యూ మీట్ గాడ్, హౌ యూ ఆర్ సపోజ్ టు మీట్ గాడ్? అలోన్. ఓకే, అది క్వైట్ టైం. అంటే ఎప్పుడు అని కాదు, మందిరంలో సమాజంగా కూడుకుంటాము. అట్లానే గ్రూప్ ప్రేయర్స్ ఉంటాయి. ఇలా అన్ని రకాలైనటువంటి విధానాలు ఉంటాయి. బట్ ఇది మాత్రము ఒక ప్రత్యేకమైనటువంటిది. ఓకే, చాలా ఇంపార్టెంట్ అయినటువంటి టైం అనమాట. సో అంత అన్నిటికంటే వెరీ ఇంపార్టెంట్. అలా అని అన్నీ ఇంపార్టెంట్ కాదా అంటే ఆ ప్రేయర్స్ కూడా ఇంపార్టెంటే. కానీ ఇది మాత్రము అన్నిటికంటే ఎక్కువ దేవునితో అలోన్. మనం ఎవరితోన్నా మాట్లాడుకుంటున్నాం అనుకోండి, మనకి ఇష్టమైన వాళ్ళతో మాట్లాడుకుంటాం, వేరే వాళ్ళు వచ్చి డిస్టర్బ్ చేస్తున్నారు అనుకోండి, ఎట్లుంటుంది? చిరాకు వస్తుందా? రాదా? వస్తుంది కదా. అస్సలు ఊరుకోము. అదే భార్యాభర్తలు, కొన్ని భార్యాభర్తలు అంటే మళ్ళీ ఎక్కువ కాలం పెళ్ళైపోయిన తర్వాత అవ్వదు. కానీ చాలామందికి కొత్తగా పెళ్ళైన వాళ్ళు ఉన్నారనుకోండి, వాళ్ళు ఏం చేస్తారు? ఎక్కడెక్కడికో వెళ్ళిపోతారు. వాళ్ళిద్దరే కూర్చొని మాట్లాడుకోవాలి, వాళ్ళిద్దరే టైం స్పెండ్ చేయాలి. ఎంతసేపు మాట్లాడినా వాళ్ళకి ఇంకా టైము తరగదు కదా. లేకపోతే మ్యారేజ్ అవ్వకముందు, ఎంగేజ్మెంట్ అయిన తర్వాత అయితే వాళ్ళని చెప్పడానికే వీల్లేదు కదా. అంటే దే వాంట్ టు నో ఈచ్ అదర్, దే వాంట్ టు స్పెండ్ టైం అలోన్. అలానే మన ప్రియుడు, మన లవ్డ్ వన్స్తో ఎట్లుంటామో అలా దేవుడు ఆయనతో మన క్వాలిటీ టైము, ఓకే, అలోన్, దేవునితో అలాగా నిలబడిపోయి అలాగ దేవునితో మాట్లాడడం, ఆ మాధుర్యాన్ని అనుభవించారా మీరు ఎవరైనా? టేస్ట్ చేశారా? టేస్ట్ చేస్తే మీరందరూ మందిరం నిండా కనిపిస్తారు కదా. ఎస్టర్డే ఐ స్పోక్ అబౌట్ ప్రేయర్. Did anyone come to church because you are staying here? Did anyone spend quality time with God? Is there anyone? Is there anyone? వినడానికి అలవాటు పడిపోయారు కదా. వినడము ఇంకా అంతే. బాలే చెప్పారు, నిజమే కదా, దేవునితో నేను క్వాలిటీ టైం స్పెండ్ చేయలేకపోతున్నాను, దేవునితో టైం స్పెండ్ చేయలేకపోతున్నాను, ఐ వాంట్ టు స్పెండ్ టైం విత్ గాడ్ అని ఆ టైంలో మన హార్ట్లో ఒక చిన్న థాట్ అంతే అయిపోతుంది. దానిని
ఆచరణలో పెట్టడము, దానిని ప్రాక్టీస్ చేయడము అనేది ఇట్స్ వాల్యూ. లుక్ ఎట్ మీ ఓకే. ప్రాక్టీస్ చేయడము అనేది ఇట్స్ వెరీ 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 ఇంపార్టెంట్ అనమాట. సో ప్రాక్టీస్ చేయకపోతే థియరీ ఒకటి కాదు. స్పిరిచువాలిటీ అంటే నాట్ ఓన్లీ థియరీ. స్పిరిచువాలిటీ మీన్స్ ఇట్స్ థియరీ అండ్ practicals also. Theory and practicals also. So a theory ni, you come forward, Nana, little more. Yeah, sit properly. You also sit properly. Okay. So practical ga manamu em cheyali ante live cheyali. Practicals leni spirituality అది స్పిరిచువాలిటీ కాదు. కాబట్టి మీరు దయచేసి అర్థం చేసుకోండి. ప్రాక్టికల్గా మనం ఉండాలి. వాక్యం విన్నాము అంటే ఆ విన్న వాక్యంలో మొత్తము కలుపుకొని ఏది బెస్ట్ అనేదో మీరు తీసుకొని ఆ బెస్ట్లో నుంచి మనం ఏం చేయాలి అంటే లివ్ చేయాలి. మొత్తాన్ని కలిపేసేసి ఒక జ్యూస్ తీసినట్టు అనమాట. మెడిసిన్ ఉంది, మల్టీవైటమిన్ మెడిసిన్స్ ఉంటాయి కదా. మల్టీవైటమిన్ మెడిసిన్లో ఇంత ఎంజీ ప్రతి విటమిన్ని ఇన్ని ఎంజీలు అని చెప్పి అందులో పొందుపరిచి ఒక చిన్న ట్యాబ్లెట్ ఉంటుంది. ఆ ఎంజీసే మనం తీసుకోవాలి అంటే ఫుడ్ ద్వారా ఒక్కొక్కటి ఇంతింత ఫుడ్ ఉంటుంది. ఓకే, ఇంతింత తింటే అప్పుడు మనకు అంత కలిపి అంత క్వాంటిటీ మనకి అవుతుంది. క్వాంటిటీ ఎక్కువ అవుతుంది కానీ దానిలో నుండి వచ్చేది తక్కువ ఉంటుంది. అయితే అదంతా తీసేసి పిప్పంతా తీసేసి మొత్తాన్ని కలుపుకొని ఒక చిన్న ట్యాబ్లెట్ లాగా చేసుకొని దానిని మనము డైలీ ఓకే ఏజ్ వచ్చేసాక మనం అలాగా ఒక ఏజ్ వచ్చేసిన తర్వాత ఏం చేస్తాము, అంత ఫుడ్ తీసుకోలేము కాబట్టి ఆ రోజుకు ఒక మల్టీవిటమిన్ ట్యాబ్లెట్ వేసుకున్నాం అనుకోండి. వేసుకుంటే ఏమవుతుంది అంటే మనము కొంచెము ఆ బాడీకి కావాల్సిన విటమిన్స్ అన్నీ సఫిషియెంట్గా మనకి అందుతాయి. కాబట్టి అలా దేవుని వాక్యం అంతా ప్రతి దినము దేవుని వాక్యం ఎందుకు వింటున్నాం, ప్రతి దినము ఎందుకు దేవుని సన్నిధిలోనికి మనం వెళ్తున్నాము, ప్రతి దినము ఎందుకు ఆ మాటలు వినాలి అంటే అది ఒక మల్టీ విటమిన్ ట్యాబ్లెట్ లాగా అది మనము మన బాడీలోకి మనం తీసేసుకోగలిగినట్లయితే అప్పుడు అదేమవుతుందంటే మనకి స్ట్రెంగ్తెన్ చేస్తుంది. మనము ఎప్పుడు వృద్ధాప్యంలో ఎలా ఉంటారంట, యవ్వన ఆ క్రొత్తదనము, పక్షిరాజు యవనము వలె ఆ క్రొత్త యవనం వస్తుంది. ముసలితనమందు చిగురు పెడతారు, ముసలితనమందు వారు స్ట్రాంగ్గా ఉంటారు. అలానే నీ స్పిరిచువాలిటీలో కూడా యూ హ్యావ్ టు బీ యంగ్. స్పిరిచువల్గా నువ్వు ఓల్డ్ అయిపోకూడదు, స్పిరిచువల్గా నువ్వు యంగ్గా ఉండాలి, స్పిరిచువల్గా నువ్వు చాలా యాక్టివ్గా ఉండాలి. సో ఎప్పుడుంటావు అంటే ఎక్కువ టైం, ఈ క్వాలిటీ టైంని నువ్వు గాడ్తో స్పెండ్ చేసినప్పుడు, ఈ క్వాలిటీ టైంని నీవు ఎవ్రీడే రెగ్యులర్ బేసిస్లో దానిని నువ్వు తీసుకుంటూ ఉన్నప్పుడు దేవునితో సమయాన్ని హలో 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 ఫోల్డ్ యువర్ హ్యాండ్స్, లుక్ ఎట్ మీ, ఫోల్డ్ యువర్ హ్యాండ్స్. సో ఆ క్వాలిటీ టైంని దేవునికి ఇద్దాము. ఓకే, విన్న వాక్యం అంతటిని కలిపి మనకి మళ్ళీ మన బాడీకి మనం తీసుకోవాలి. మనం ప్రార్థన చేయాలి, మనం దాని ప్రకారం జీవించాలి. అలా జీవించగలిగితేనే అదేమవుతుంది అంటే యూస్ఫుల్ అవుతుంది. లేదంటే ఎవ్రీడే ఊరికే నా కోసం మీరు వచ్చి కూర్చొని వింటే మీ లైఫ్ అలానే ఉండిపోతుంది. పైకి చక్కగా రుతక దగ్గర ఉంటున్న పిల్లల్లాగా ఉంటారు, కానీ లోపల ఎలా అంటే రోటెన్ టొమాటోస్ లాగా. పైకి సున్నం కొట్టారు కానీ అది ఏమిటి అంటే సమాధి. ఆ సమాధిలో ఏముంటుంది అంటే దోపుతోనూ అజితేంద్రియముతోనూ కంపుతోనూ నిండిపోయి ఉన్నటువంటి మనుషులు హృదయాలు అవుతాయి. కాబట్టి అలా ఉండకూడదు.
అలా ఉంటే అది చాలా డేంజరస్ జోన్లో మీరు ఉన్నట్లు అనమాట. దయచేసి అర్థం చేసుకోనండి, విన్న వాక్యాన్ని పాటించడం నేర్చుకోండి. దేవుని సన్నిధిలోనికి రండి, ప్రతిదినము మోకరించండి, కాసేపు ప్రార్థన చేయండి. సరే, ఇక్కడ మనం చూసినట్లయితే మనకి ఏ నరుడు నీతో కూడా ఈ కొండకు రాకూడదు, నీతో ఈ కొండకు రాకూడదు, ఏ నరుడు రాకూడదు. అలోన్, ఒంటరిగా దేవుని సన్నిధిలో గడపడం. మత్తయి సువార్తలో మనం చూసినట్లయితే 6వ అధ్యాయము 6వ వచనము చూడండి ఒకసారి. మత్తయి సువార్త 6వ అధ్యాయము 6వ వచనంలో మనం చూస్తే 5 నుంచి కూడా మనం చూసుకోవచ్చు. మీరు ప్రార్థన చేయనప్పుడు వేషధారుల వలె ఉండవద్దు, మనుషులకు కనబడవలనని సమాజ మందిరములలోను వీధుల మూలలలోనూ నిలిచి ప్రార్థన చేయుట వారికి ఇష్టము. వారు తమ ఫలము పొంది ఉన్నారని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. అయితే మనకి ప్రభు ఏం చెప్తున్నాడంటే, యేసు ప్రభు, నీవు ప్రార్థన చేయనప్పుడు నీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసి రహస్యమందున్న నీ తండ్రికి ప్రార్థన చేయము. అప్పుడు రహస్యమందు చూచు నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చును. ప్రార్థన చేయనప్పుడు అన్యజనుల వల్ల వ్యర్థమైన మాటలు వచ్చింపు, విస్తారమైన మాటల వలన మన మనవి వినబడునని వారు తలస్తారు. సో ఇక్కడ నువ్వు ప్రార్థన చేసేటప్పుడు చక్కగా గదిలోనికి వెళ్ళి తలుపు వేసుకొని దేవునితో ఒంటరిగా, ఇక్కడ కూడా అదే కదా మనం చెప్తుంది. ఇక్కడ మనం మోషే ఒంటరిగా రావయ్యా నా దగ్గరికి, నువ్వు దేవుడు మనల్ని ఎలా కోరుకుంటున్నాడు, నువ్వు ఒంటరిగా రా నా దగ్గరికి, నాతో టైం స్పెండ్ చెయ్యి. సో ప్రతి ఒక్కరూ దేవుని దగ్గరికి ఎలా వెళ్ళాలని కోరుకుంటున్నారు? అలోన్, ఒక్కరే వెళ్ళి ఆయనతో టైంని స్పెండ్ చేయాలి అని దేవుడు ఇక్కడ కోరుకుంటూ ఉన్నాడు. యేసు ప్రభు కూడా చెప్తున్నాడు, ఒంటరిగా వెళ్ళి ప్రార్థన చేయడం, గదిలోనికి వెళ్ళి తలుపు వేసుకొని ప్రార్థన చేయడం. సమాజ మందిరాలలో చాలామందికి అందరిలో ప్రార్థన చేయడం ఇష్టం. మళ్ళీ మనం ప్రార్థన చేసిన తర్వాత, అబ్బా ఎంత బాగా ప్రార్థన చేసావో నువ్వు, నీకు ఆ వాక్యాలన్నీ ఎలా గుర్తుంటాయి, భలే ప్రార్థన చేసావు, నాకు రాదు బాగా ప్రార్థన చేయటం. అప్పుడు నువ్వు ఇలా అయిపోతావు అన్నమాట. ప్రార్థన చేయడం, అందరూ పొగడాలని ప్రార్థన చేయొద్దు. లోపల మీ ఇంటెన్షన్ కూడా, నేను ప్రార్థన చేస్తే భలే ప్రార్థనాపరుడు ప్రార్థనాపరురాలు అంటారు అనుకొని ప్రార్థన చేయ. కొంతమంది భార్యాభర్తలు ఇద్దరు కూర్చొని ప్రార్థన చేస్తే వాళ్ళు, నేనే బాగా ప్రార్థన చేశాను. నేనైతే సాగర్ గారు నా వివాహం అయిన తర్వాత మేము అందరం కలిసి ప్రార్థన చేసుకునేటప్పుడు ఆయన ప్రార్థన చేస్తే, ఇప్పటికీ కూడా సాగర్ గారు ప్రార్థన చేస్తే ఎట్లా ప్రార్థన చేస్తారంటే, చిన్న పిల్లలు చేసినట్టు చేస్తారు. అంటే అవేవో పెద్ద పెద్ద పదాలు పెట్టి, లేకపోతే ఏదో అలా ప్రార్థన చేయరు, అందరూ చేసినట్టు చక్కగా ఒక డాడీతో మాట్లాడుతున్నట్టు చిన్ని చిన్ని మాటలు ఫ్రీగా అలా మాట్లాడతారు. ఆయన ప్రార్థన చేస్తుంటే నాకు వినాలనిపిస్తుంది. ఎందుకు అంటే చిన్న పిల్లలు కనుక తండ్రిని అడిగినట్టు ఆ ప్రార్థన ఉంటుంది. అట్లానే ప్రార్థన అనేది ఎలా వల్లిస్తున్నాము, ఎన్ని వాక్యాలు చెప్పి వల్లిస్తున్నాము అనేది కాదు, అది హార్ట్ఫుల్గా మన హార్ట్లో నుంచి ఆ ప్రభుతో మాట్లాడుకుని ఆ వర్షన్ అనేది చాలా బాగుంటుంది. కాబట్టి చక్కగా ప్రభుతో అలాగా కమ్యూనికేట్ అవ్వండి, చక్కగా మాట్లాడండి. ఆయన ప్రేమను అలా ఆ మాటల్లో, మీ మాటల్లో మీకు ఆయన మీద ఉన్న ప్రేమను చూపించండి. ఆయన మాటల్లో ఆయనకు మీ మీద ఉన్న ప్రేమను ఆయన చూపిస్తారు. సో అట్లా ఆయనతో ఆ గుడ్ రిలేషన్షిప్లోకి ఒంటరిగా వెళ్ళి, నిన్న ఒక పాప ఫోన్ చేసింది, అక్క డాడీతో మొన్న రిట్రీట్లు అప్పుడు ఒకరోజు నైట్ డాడీ వాళ్ళతో కూర్చొని ప్రార్థన చేస్తూ ఉంటే కూర్చున్నాము మేము గర్ల్స్ అందరం పోయి, అసలు డాడీ ఎలా ప్రేయర్ చేస్తున్నారక్క, ఎలా ఎంత బాగా, అసలు 1 hour అయినా ప్రేయర్ అయిపోవట్లేదు, 1 hour అయినా ప్రేయర్ బోరింగ్ కాలేదు. చూడండి ఎంత చక్కగా ప్రార్థన చేస్తూ ఉన్నారు. అప్పుడు నేను చెప్పా, 1 hour ఏంట్రా బాబు, డేస్ ఒక రోజంతా, ఒక నైట్ అంతా అలా ఎప్పుడు చూసినా ప్రార్థన చేయడము, అది చూసి నేనైతే ఎప్పుడు చెప్తూ ఉంటా కదా మీకు,
నేను పడుకునేటప్పుడు, చిన్నప్పుడు మేము పడుకునేటప్పుడు ప్రేయర్ చేస్తూ ఉండేవాళ్ళు. మధ్యలో మాకు ఎప్పుడైనా మెలకు వస్తే అప్పుడు ప్రేయర్ చేస్తున్నాడు. మళ్ళీ మార్నింగ్ మేము లేచేటప్పటికి మళ్ళీ ప్రేయర్ చేస్తూ ఉండేవాళ్ళు. వాళ్ళు ఎప్పుడు నిద్రపోతున్నారో మాకు అర్థమయ్యేది కాదు. అలా ప్రేయర్ చేస్తాం. వాళ్ళని చూసి మేము నేర్చుకొని మేము కూడా నైట్ అంతా ప్రేయర్ చేస్తూ ఉండేవాళ్ళం. ఇలా ప్రార్థన చేయడము, ఆ ప్రార్థనలో ఉన్న మాధుర్యం, ప్రభు సన్నిధిలో ఒంటరిగా కలిసినప్పుడు చాలా అద్భుతాలు జరుగుతాయండి. మీరు చూడండి, ప్రభుతో ఆ క్వాలిటీ టైంని మీరు స్పెండ్ చేస్తున్నప్పుడు ఎన్ని అద్భుతాలు జరుగుతాయో, ఎంత ఆశ్చర్యకరమైనటువంటి కార్యాలు జరుగుతాయో. అదేమవుతుందంటే మనల్ని, ఏ పవర్ లేని మనల్ని ఆయనతో రిలేషన్షిప్లో ఉన్నప్పుడు ఆయన పవర్ మనలోకి వచ్చేయటం స్టార్ట్ అవుతుంది. మనకి ఇంగ్లీష్లో కూడా ఒక ప్రోవర్బ్ ఉంటుంది కదా, నీ ఫ్రెండ్ ఎవరో చెప్పరా, నువ్వెవరో చెప్తాను. లేకపోతే ఇంకొకటి ఉంటుంది, 6 నెలలు సహవాసం చేస్తే వీరు వారవుతారు, వారు వీరవుతారు. అంటే ఒకరిలాగా ఒకరు తయారైపోతారు అన్నమాట. అంటే 6 మంత్స్ రిలేషన్షిప్లో ఉంటేనే, 6 మంత్స్ నీకు ఒక ఫ్రెండ్తో నీకు రిలేషన్ ఉంటేనే వాళ్ళలాగా నువ్వైపోతావు, నీలాగా వాళ్ళు అయిపోతారు. వాళ్ళ థాట్స్ నీకు వచ్చేస్తే నీ థాట్స్ వాళ్ళకి వెళ్ళిపోతాయి. అలా మీ ఫ్రెండ్స్ ద్వారా ఇన్ఫ్లుయెన్స్ అయిన వాళ్ళు ఉన్నారా లేరా? ఉన్నారా? అయ్యావా? ఇన్ఫ్లుయెన్స్ అయ్యావా నీ ఫ్రెండ్ ద్వారా? చాలా ఇన్ఫ్లుయెన్స్ అయిపోతాం కదా. సో అట్లానే మరి గాడ్తో నువ్వు ఆ రిలేషన్షిప్లో ఉంటే, నువ్వు ఆ గాడ్తో రెగ్యులర్ బేసిస్లో నువ్వు ఒక్క 6 మంత్స్ కలిసావు అనుకో, అప్పుడు నీలో ఎవరుంటారు? నీలో ఎవరుంటారు? వారు వీరవుతారు అంటే నువ్వెవరిలాగా అయిపోతావు? గాడ్ లాగా అయిపోతావు. చూసారా ఎంత మంచి గుణలక్షణాలు మనలోకి వచ్చేస్తాయి. మరి మనం మారు మనసు పొంది ఎన్ని సంవత్సరాలు అయింది? మనం పుట్టింది ఎప్పుడు, ఎక్కడ పుట్టాం? క్రైస్తవ్యంలో పుట్టాం. సండే స్కూల్కి వెళ్తూ పెరిగాం. సండే స్కూల్లో వాక్యాలు వింటూ ఉన్నాం. రోజు ఈ కరోనా దగ్గర నుంచి జూముల్లో వింటున్నాం. ఎన్ని వాక్యాలు వింటున్నాం? వందల వేల లక్షల కొలది వాక్యాలు వింటున్నాము. కానీ మరి వారు వీరు, వీరు వారైనట్లు యేసుప్రభులాగా నువ్వు అయిపోయావా? ఎక్కడికి మత్తు? సిట్. యేసుప్రభులాగా నువ్వు అయిపోయావా? అవలేదు కదా. అవలేదు కదా. ఎందుకు అవలేదు? ఆ 6 మంత్స్ కంటిన్యూస్ రిలేషన్షిప్ నీకు దేవునికి లేదన్నమాట. ఆ 6 మంత్స్ రిలేషన్షిప్ లేనందువల్ల నీవు గాడ్ లాగా నువ్వు ఇంకా తయారవ్వలేదు. నువ్వు గాడ్ లాగా ఇంకా తయారవ్వలేదు. కాబట్టి నువ్వు గాడ్ లాగా తయారవ్వాలి అంటే యూ షుడ్ హ్యావ్ అ గుడ్ అండ్ ప్రాపర్ రిలేషన్షిప్ విత్ క్రైస్ట్. దేవునితో నీకు అలాంటి మంచి రిలేషన్షిప్ ఉండాలి. ఆయనలాగా మనం అయిపోతాం. అసలు ఇంకా అంతకంటే కావాల్సింది ఏముందండి? క్రైస్ట్ లాగా మనం అయిపోతే, ఈజ్ క్రైస్ట్ చీప్ ఇన్ యువర్ సైట్? దేవుడు ఏమన్నా చాలా లోనా? దేవుళ్ళలాగా అవ్వడం అనేది అది ఎంత గ్రేట్! అది అలాంటి క్వాలిటీస్, యాట్రిబ్యూట్స్ మనలో ఉండడం అంటే అది ఎంత బ్యూటిఫుల్గా ఉంటుంది. అసలు ఎంతమందికి హెల్ప్ చేస్తాం? ఎంతమంది సిక్ అయిపోయినటువంటి వాళ్ళు హీల్ అయిపోతారు. అసలు ఆయన ఇలాగ టచ్ చేస్తే చాలంట ఏమైపోతారు? హీల్ అయిపోతారు. మనం అన్నీ మనకి తెలిసిపోతాయి. అబ్బా ఎంత బాగుంటుందో, ఎంత బాగుంటుందో. అసలు అలాంటి నేచర్, అలాంటి పవర్ని గాడ్ మనందరికీ ఇస్తానంటున్నారు. నీకు ఇవ్వను, నీకే ఇస్తానంటారా? నాతో 100 మెంబర్స్ రిలేషన్షిప్ చేయండి, 100 మెంబర్స్ కూడా నాకు లాంటి యాట్రిబ్యూట్స్ సంపాదించుకున్నా నేను ఒక్కరికే ఇస్తాను ఆ పవర్ అంటారా? అందరికీ ఇస్తారు. నీకు నాకు అని ఏమి భేదము లేదు. ఆయనలాగా ఎవరైతే బ్రతుకుతారో ఆ బ్రతికిన ప్రతి ఒక్కరికి కూడా ఆయన యొక్క ఏమిస్తారు? పవర్ని గాడ్ వాళ్ళకి ఇస్తారనమాట. అందుకని మనందరము కూడా ఆయనతో క్వాలిటీ టైంని స్పెండ్ చేయడానికి మనం అలవాటు చేసుకుందాం. ఒంటరిగా ఇంకొక వాక్యం ఉంటుంది, వారిలో ఒంటరి అయిన వాడు 1000 మంది 10,000 మంది అవుతారు.
నీవు ఒంటరిగా ఉండడం ఇష్టం లేదు. కొంతమంది అంటారు, అందరూ నన్ను వదిలేశారండి, ఎవరు నన్ను ప్రేమించట్లేదండి, అసలు మా మమ్మీ వాళ్ళకి నేను గుర్తే రావట్లేదండి, నా హస్బెండ్ అసలు నన్ను పట్టించుకోడండి, నా పిల్లలు పెద్ద అయితే వాళ్ళన్న చూస్తారు అనుకుంటే వాళ్ళు పట్టించుకోరండి, నేను ఒంటరి వాడిని అయిపోయానండి, నేను ఒంటరి దాన్ని అయిపోయానండి అని చెప్పి మాట్లాడుతూ ఉంటారు. వాళ్ళు దిగులు పడుతూ ఉంటారు, వారు బాధపడుతూ ఉంటారు. హర్షిని లుక్ హియర్, వాళ్ళు బాధపడుతూ ఉంటారు. కానీ దట్ ఈస్ నాట్ రైట్. అసలు బాబాయ్ వీళ్ళందరూ ఎప్పుడు వదిలేసేసి వెళ్ళిపోతారా, నాకు కొంచెం టైం ఇస్తారా, నాకు గాడ్ దగ్గరికి వెళ్ళిపోదాము అనుకో. ఒకవేళ అందరూ వదిలేసి నిన్ను వెళ్ళిపోయారు అనుకో, ఒక్కదానివే మిగిలిపోయాను. యూ షుడ్ ప్రైజ్ గాడ్. వీళ్ళందరూ ఉంటే నేను ఒంటరిగా ఉండడానికి నాకు ఈ మధ్య పెద్ద ఏడవట్లేదు, కానీ ఇదివరకు ప్రతి చిన్నదానికి మనసు బాగా గలిబిలైపోతూ ఉండేది. ఏది నాకు అనుకూలంగా లేకపోయినా బాగా దిగులు ఎక్కువ, బాగా ఎందుకు ఇలా జరుగుతుంది, భక్తిగల కుటుంబాల్లో ఇలా ఉండకూడదు కదా, ఈ పిల్లలు ఇలా ఉన్నారు ఇలా ఉండకూడదు కదా, ఎంత చెప్పినా ఇలా ఏంటి, ప్రతి చిన్నదానికి ఒక నింద, ఒక అవమానం, ఎవరైనా ఏమన్నా అన్నారు, ఇలాంటివన్నీ విన్నప్పుడు మనసు అంతా గుబులుగా దిగులుగా ఉంటుంది కదా. వాళ్ళని క్షమిస్తాను, ప్రేమిస్తాను, కానీ విన్న వెంటనే కొంతసేపు అది క్యారీ అవుతుంది. అలాంటి సిచ్యువేషన్స్ నా లైఫ్లో ఉన్నప్పుడు ఇది వరకులో ఎక్కడికి వెళ్దామని, ఏ గదిలోకి వెళ్ళి కూర్చుందామన్నా మనుషులే. మన ఇంటి నిండా ఎప్పుడు ఎవరు ఉంటారు, మనుషులే ఉంటారు. ఎక్కడికి వెళ్ళినా మనకి ఆ ఫ్రీ టైం దొరికేది. ఇక చివరికి నా పరిస్థితి ఏంటయ్యా అంటే బాత్రూంలోకి వెళ్ళి ట్యాప్ ఆన్ చేసి గావు నేర్చుకొని అప్పుడు కళ్ళు తుడుచుకొని బయటకు వచ్చేదాన్ని. ఇల్లంతా ఏమవుతుంది, కిటకిటలు ఆడుకుంటా మనుషులు ఉంటారు. సో ఆ పర్సనల్ టైం అనేది అది దొరకదు కొన్ని సిచ్యువేషన్స్లో కదా. దేవుడు మనకి దొరకని ప్లేస్లో మనకి క్రియేట్ చేస్తున్నారు అనుకోండి, అలాంటి సిచ్యువేషన్ ఎందుకు నువ్వు ఏడుస్తావు? అందరూ దూరంగా ఉండడము, దేవుడు ఎవరినైనా దూరపరిచారు అంటే నిన్ను ప్రేమించి వారిని దూరపరిచారు. వారు నీ లైఫ్లో ఉంటే నువ్వు దేవునితో ఉండమేమో. దేవునితో నీవు ఉండడం కొరకు నీకు దేవునిని దూరం చేసే వారిని దూరం చేస్తున్నారేమో. యు నో నీడ్ టు ఫీల్ బ్యాడ్ ఫర్ ఇట్, యు ప్రైజ్ గాడ్ ఫర్ ఇట్. కాబట్టి వారిలో ఒంటరి అయిన వాడు ఏమవుతాడు, 10,000 మంది. నువ్వు మల్టిప్లై అవ్వాలి అంటే, నువ్వు గ్రేట్ పర్సన్ అవ్వాలి అంటే, గ్రేట్ పర్సనాలిటీ నీలోనికి రావాలి అంటే నువ్వు ఒంటరిగా మిగిలిపోవాలి. నీకు అందరూ ఉన్నారా? అందరూ ఉన్నా ఒంటరిగా ఉండు. నీకు అందరూ ఉన్నా ఒంటరిగా ఉండడం అలవాటు చేసుకో. అప్పుడు నువ్వు దేవునితో ఒంటరిగా గడపగలిగితే, దేవునితో ఒంటరిగా నువ్వు ఉండగలిగితే, అప్పుడు నీలో ఆ మంచి సువాసన వస్తూ ఉంటుంది అన్నమాట. నీలో దేవుని గుణలక్షణాలు వస్తాయి. ఎప్పుడైతే దేవుని గుణలక్షణాలు, ఆ యాట్రిబ్యూట్స్ నీలో వస్తాయో అప్పుడు నువ్వేం చేస్తావు అంటే దేవునిలాగా బ్రతకగలుగుతావు. దేవుడు ఎంత యూస్ఫుల్గా ఈ సమాజానికి ఉన్నారో అలానే దేవునిలో ఉన్న నీవు నేను కూడా అనేకులకి అంతే యూస్ఫుల్గా ఉంటాం. ఆ పవర్ నీదవుతుంది, ఆ స్ట్రెంగ్త్ నీదవుతుంది. కాబట్టి అలాంటి ఒంటరితనంలోనికి వెళ్ళిపోవడానికి మనము ఇష్టపడినట్లయితే అది మంచిది. అలానే మోజెస్ని మనం చూసినట్లయితే నిర్గమకాండం 3:1-4 నుంచి మనకి కనిపిస్తుంది. తర్వాత మీరు చదవచ్చు. ఆ మోజెస్ని కూడా మనం చూసినట్లయితే ఆ మోజెస్ కూడా ఏమవుతాడంటే తను ఒంటరిగా వెళ్ళిపోయి ఆ మందను కాసుకుంటూ ఆ వెనక భాగానికి వెళ్ళిపోయి తన పని తను చేసుకుంటూ ఉంటాడు ఒంటరిగా ఉన్న టైంలో. అప్పుడు తను ఏం చేస్తాడంటే ఒక బుష్, ఆ పొద మండుతూ ఉండడాన్ని చూస్తాడు. ఏంటిది వీళ్ళు విచిత్రంగా ఉంది, ఇది చెట్టు ఏమి కాలిపోవడం లేదు, ఈ పొద కాలిపోవడం లేదు, అందులో నుంచి మంట వస్తుంది ఏంటి అని చెప్పి చూడ్డానికి గబగబా పరిగెత్తితే అప్పుడు ప్రభు అంటారు, అరే ఇది పరిశుద్ధ స్థలం అయ్యా, నీ చెప్పులు విడిచి అక్కడికి వెళ్ళు అంటారు. అప్పుడు ఆ చెప్పులు విడిచి అక్కడికి వెళ్ళినట్లుగా మనం చూస్తాం. ఆ పరిశుద్ధ స్థలానికి ఆ ఒంటరితనంలో ఉన్నప్పుడు దేవుడు నీతో మాట్లాడతాడు. నువ్వు ఒంటరిగా ఆయన సన్నిధికి వెళ్ళినప్పుడు నువ్వు అద్భుత దృశ్యాలు చూస్తావు. ఆ బర్నింగ్ బుష్ స్టోరీ, దాని యొక్క అర్థము అది ఇట్స్ వెరీ బ్యూటిఫుల్.
అది తీసుకుంటే అదొక సబ్జెక్ట్ అవుతుంది మనకి. వన్ డే వి విల్ డిస్కస్ అబౌట్ ఇట్. కాబట్టి అలాంటి అపరిశుద్ధ స్థలాన్ని నువ్వు, అపరిశుద్ధ దేవునిని నువ్వు కలుసుకోగలుగుతావు. ఆ పవర్ నీలోనికి వస్తుంది. అక్కడ ప్రభువు మాట్లాడిన తర్వాత దేవుని ఆత్మచేత నింపబడతాడు. ఎంతమంది సైన్యాన్ని ఆ యొక్క కఠిన హృదయుడైనటువంటి ఆ యొక్క ఫారో ఆ చేతిలో నుంచి విడిపించడానికి అసలు ఎంత శక్తిని అరే ఎంత లక్షల మంది జనాన్ని నడిపించడానికి అది ఎంత. ఇప్పుడు నేనున్న మిమ్మల్ని 40 మందిని కంట్రోల్ చేయాలంటేనే నా వల్ల కావడం లేదు. మొండి వాళ్ళు ఉంటారు, మూర్ఖులు ఉంటారు, మాట వినని వాళ్ళు ఉంటారు, టయానికి రాని వాళ్ళు ఉంటారు, టయానికి వచ్చేవాళ్ళు ఉంటారు, వచ్చి నిద్రపోయే వాళ్ళు ఉంటారు, చెప్పినా వినకోకుండా మీ ఇష్టం వచ్చినట్టు ఎన్ని రకాల స్వభావాల్ని డీల్ చేయడం అంటే ఇట్ ఈస్ టూ డిఫికల్ట్. అలాంటిది లక్షల కొలది డిఫరెంట్ క్యారెక్టర్స్ని మోసెస్ లీడ్ చేస్తున్నాడు అంటే ఇమాజిన్ ఎంత గాడ్స్ పవర్ ఉంటే కానీ ఇట్ ఈజ్ ఈజీ. ఒక మనిషితో డిఫరెంట్ క్యారెక్టర్స్ కలిగిన మనుషులను ఒక చోట పెట్టుకొని వాళ్ళని దేవుని మాట వినండ్రా అని నడిపించడము అంటే అది ఎంత కష్టమో ఒకసారి ఆలోచించండి. ఆ పవర్ అంతా మనవాడు ఒంటరిగా ఉన్నప్పుడు, దేవునిని కలిసినప్పుడు, దేవుని మాటలను యాక్సెప్ట్ చేసినప్పుడు, అపరిశుద్ధ స్థలంలోనికి తను వెళ్ళగలిగినప్పుడు అప్పుడు ఆ పవర్ని పొందుకోగలిగినాడు. అలా మన లైఫ్లో కూడా మనం ఏంటంటే ఒంటరిగా దేవుని సన్నిధిలో అలోన్గా ఆయనతో గడిపే మూమెంట్స్ని మనము సంపాదించుకోవాలి. లేకపోతే ఇట్ ఈస్ టూ డిఫికల్ట్ అండి. మనకి భక్తి చేయడం కష్టం, లోకాన్ని జయించడం కష్టం, ఆయన గుణలక్షణాలు కలిగి ఉండడం కష్టం, ఆయనకులాగా బ్రతకడం కష్టం. నేను పరిశుద్ధుడను గనుక మీరును పరిశుద్ధులయ్యుండుడి అని చెప్పిన మాటలు మన లైఫ్లో జరగడము చాలా కష్టమవుతుంది. కాబట్టి ఆయన సన్నిధికి ఏ నరుడు లేకుండా ఒంటరిగా ఆయన సన్నిధిలోనికి వెళ్ళి ఆయనతో గడపడాన్ని మనం అలవాటు చేసుకోవాలి. ఇక్కడ మోసెస్ ఎంత బ్యూటిఫుల్గా మనకు అక్కడ మోసెస్ లైఫ్ అంతా ఒంటరిగా మిగిలిపోయాడు, ఒంటరిగా ఉన్నాడు. అలా దేవునితో నడుస్తూ ఉన్నవాడిగా మనకి కనబడుతూ ఉన్నాడు. కాబట్టి మనం కూడా అలా ఒంటరి జీవితాన్ని అలవాటు చేసుకొని ఆ క్వాలిటీ టైంని ప్రభుకి ఇద్దాం. ఇంకొక ఎగ్జాంపుల్ మనం చూసినట్లయితే అబ్రహామును మనం చూస్తే ఆదికాండం 12:4 అతన్ని దేవుడు పిలుపును అందుకొని అందరినీ విడిచిపెట్టి తను ఒంటరిగా తన ప్రయాణం దేవుని మాట ప్రకారం అలా ముందుకు వెళ్ళిపోయాడు. ఈ రోజున విశ్వాసులకు తను ఏమయ్యాడు? ఒక తండ్రి అయ్యాడు. నువ్వు ఒక మూల పురుషుడు అవ్వాలి అంటే, నువ్వు ఒక గ్రేట్ పర్సన్ అవ్వాలి అంటే, తరతరాలుగా ఎలాంటి బానిసత్వములో వస్తూ ఉన్న వంశంలో నుండి వచ్చిన కొడుకువో కూతురువో నాకు తెలియదు, ఎలాంటి వ్యభిచారపు సంతానములో నుంచి వచ్చినటువంటి బిడ్డవో నాకు తెలియదు. కొంతమంది దొంగల వంశం ఉంటుంది. వాళ్ళ బ్రతుకంతా తల్లిదండ్రులు వాళ్ళ పిల్లలందరూ ఏ వృత్తిలో ఉంటారు? దొంగల వృత్తిలో ఉంటారు. అలా దొంగతనం చేసుకుంటూ బ్రతుకుతారు వాళ్ళు. కొంతమంది వ్యభిచారము చేసుకుంటూ బ్రతుకుతారు. అందరూ వ్యభిచారములో అలాగా కొనసాగించబడుతూ ఉన్న వంశాలు కొంతమంది ఉంటాయి. కొంతమంది నరహత్యలు చేస్తూ వెళ్ళిపోతారు. అందరినీ పొడి చేయడమే, చంపేయడం. ఇక వాళ్ళ పని ఏంటి అంటే ఇలా అందరినీ వాళ్ళకి అడ్డొచ్చిన వాళ్ళందరినీ తొలగించుకుంటూ చంపేసుకుంటూ వెళ్ళిపోయే వంశాలు కొన్ని ఉంటాయి. ఇలాంటి ఏ వంశంలో నుండి నీవు వచ్చావో నీకేమి కనిపించకపోవచ్చు అవన్నీ, కానీ ఆ రక్తముతో పుట్టిన బిడ్డవు నువ్వు, ఆ రక్తాన్ని పంచుకుని పుట్టిన బిడ్డవు నీవు. నీలో ఆ జీన్స్ కనపడతాయి, ఆ లక్షణాలు కనపడుతూ ఉంటాయి. బాగా కోపం వస్తుంది అనుకో, కోపము హద్దు మీరుతూ ఉందనుకో,
ఆ కోపంతో ఉన్న చర్యలు అవి గిరాటేసి ఇవి గిరాటేసి అవి ముక్కలు చేసి ఇవి ముక్కలు చేస్తున్నాం అనుకో, కొంతమంది కూర బాగోతే ప్లేట్ ఇసిరేస్తారు కొడుకులు భర్తలు. కొంతమంది ఆడపిల్లలు అయితే ఇసర్రేమో కానీ అక్కడ వదిలేసేసి వెళ్ళిపోయి అలిగేసి తినకుండా ఉంటారు. ఈ అలుగుళ్ళేంటో మరి అర్థం కాదు, ఎందుకు అలుగుతారో తెలీదు. బిడ్డలు తల్లిదండ్రుల మీద, భార్యలు భర్తల మీద, భర్తలు భార్యల మీద ఈ అలుగుడు దెయ్యాలు పడతాయి. అదొక పెద్ద దెయ్యం, అలగకూడదు, ప్లేట్లు గిరాటేయకూడదు, ర్యాష్ వర్డ్స్ని నోటిన రాకూడదు. ఆ మొండితనం, ఆ మూర్ఖత్వం అవంతా నీలో ఉన్నాయి అంటే దట్ ఈస్ జీన్స్ బిహైండ్. అది కొంచెం కొంచెం రేపొద్దున ఆ కోపాన్ని అణుచుకోలేక ప్లేట్లు గిరాటేస్తున్నావు, రేపొద్దున మనుషుల్ని గిరాటేసేస్తావు. ఎంత విచిత్రం. కంట్రోల్ చేసుకోండి, నీకు నువ్వే టెస్ట్ చేసుకోవాలి. ఈ కోపాన్ని నేను కంట్రోల్ చేసుకోగలుగుతున్నానా, చేసుకోలేకపోతున్నానా? మళ్ళీ కెన్ యూ స్టాండ్ అప్ బేబీ? నన్ను నేను కంట్రోల్ చేసుకోగలుగుతున్నానా, చేసుకోలేకపోతున్నానా? ఆ కంట్రోల్ తప్పుతుంది అంటే యూ హ్యావ్ టు అండర్స్టాండ్ సంథింగ్ ఈజ్ రాంగ్. ఆ మూలాలను ఎందుకు బ్రేక్ చేయలేకపోతున్నావు? నేను ఒక పాప ఫోన్ చేసి మాట్లాడుతూ, అక్క నేను ఒక్క డెసిషన్ తీసుకున్నాను అంటే, ఒక వాక్యము విన్నాను అంటే, ఇది నాలో లేదు అని నాకు అనిపించింది అంటే వెంటనే నేను ఒక నిర్ణయాన్ని తీసుకుంటాను. ఆ నిర్ణయము అది ఎలా కంటిన్యూ అయిపోతుంది అక్క. నేను అన్నాను, మా సిస్టర్స్ అందరూ మేము మాట్లాడుకునేటప్పుడు మేము అనుకుంటూ ఉంటాం, అదేంటి ఇంత చిన్నవి ఇంత పెద్దవి ఏమైనా సరే ఎవరైనా నా వల్ల కావట్లేదక్క అనేవాళ్ళే ఉంటారు, మనకి చాలా ఈజీ అయిపోతే ఏం చిన్ని అని మేము మాట్లాడుకుంటూ ఉంటాం. పాప, మా గ్రూప్లో నువ్వు ఇంకొక దానివి దొరికావు మాకు ఇప్పుడు. ఎందుకంటే మీ పేరెంట్స్ కూడా సేవకులు, అందులో మీ నాన్న మంచి సేవకుడు, క్రమము కలిగినటువంటి వ్యక్తి, భక్తి కలిగినటువంటి వ్యక్తి. ఆ వ్యక్తి, ఆ తల్లిదండ్రులు మీ కొరకు కార్చిన కన్నీరు, వారు మీ కొరకు చేసిన ప్రార్థన, ఆ మూలాలను, వంశపారపర్యంగా వచ్చుచున్న ఆ భయంకరమైన స్వభావములు అనే మూలాలను వారు కట్ చేశారు. కాబట్టి ఇట్ ఈస్ ఈజీ ఫర్ అస్ అండ్ ఫర్ యూ. ఐఎమ్ సో హ్యాపీ టు హియర్ దాట్. మీరు అలాంటి కుటుంబంలో పుట్టలేదని బాధపడొద్దు. అలాంటి కుటుంబంలో పుట్టేము అని రేపొద్దున మీ బిడ్డలు మాట్లాడుకోవాలి. మీకు కష్టమైన దానిని మీరు చేస్తే అట్లీస్ట్ నీ పిల్లల పిల్లలు ఆ జనరేషన్స్కి భక్తి చేయడం ఈజీ అవుతుంది. తెంపుకోగలుగుతారా? మా పితరులు తెంపారు కాబట్టి, మా నాన్నమ్మ మా తాతయ్య ఎంతో ప్రార్థన చేసి వాటిని బ్రేక్ చేశారు కాబట్టి, ఒంటరిగా ప్రభు సన్నిధిలోనికి వెళ్ళి వాటిని ప్రార్థన అనే ఖడ్గము ద్వారా వాటిని ఏం చేశారు? ఆ తాళ్ళన్నిటినీ తెంపేశారు. కాబట్టి అది మాకు ఈజీ అయ్యింది. నీకు ఈజీ అవ్వట్లేదు అంటే పాపం అంత బలంగా నీ కొరకు వెనకాల ప్రార్థన చేసిన వారు లేరేమో. ఇట్స్ ఓకే, నువ్విప్పుడు చేయరాదు, అప్పుడు నీ బంధకాలు తెగుతాయి. రేపొద్దున నీ పిల్లలకి అవి లేకుండా పూర్తిగా పోతాయి. దయచేసి ఎక్కువ సమయం దేవునితో గడపడానికి, ఆయన స్వారూప్యములోనికి మనం రావడానికి మనల్ని మనము సిద్ధపరచుకోవాలి. అలా సిద్ధపరచుకోకపోయినట్లయితే మీరు స్ట్రగుల్ అవుతారు, మీ పిల్లలు స్ట్రగుల్ అవుతారు, మీ పిల్లలు స్ట్రగుల్ అవుతారు. నువ్వు పాపం చేసుకుంటూనే వెళ్తావు, చిచ్చి అనుకుంటావు, మళ్ళీ ప్రార్థన చేసుకుంటావు, మళ్ళీ కొంతకాలం కంటిన్యూ అవుతావు, మళ్ళీ పాపంలోకి వెళ్ళిపోతావు, మళ్ళీ ఏడుస్తావు, మళ్ళీ రియలైజ్ అవుతావు, మళ్ళీ పశ్చాత్తాపడతావు, మళ్ళీ క్షమాపణ చెప్తావు, మళ్ళీ మంచిగా కొంతకాలం ఉంటావు, మళ్ళీ పడిపోతావు. ఎన్ని సంవత్సరాల నుంచి ఇదే నీ లైఫ్లో కంటిన్యూ అవుతుంది.
కంటిన్యూస్గా పాపాన్ని జయించగలిగిన ఆత్మీయతలోకి ఎందుకు రాలేకపోతున్నావు నువ్వు? నీకు బాధ అనిపించడం లేదా? నీకు సిగ్గేయడం లేదా? అయ్యో చిచ్చి, ఎట్లా మళ్ళీ ప్రభు దగ్గరికి వెళ్ళాను నేను? మొన్నే కదా ప్రామిస్ చేశాను ఇలా చేయనని. మళ్ళీ ప్రభు దగ్గరికి వెళ్ళి క్షమించయ్యాను ఎట్లా అడగను? అడిగితే క్షమిస్తారు, అలా అని అడగొద్దని నేను అనట్లా. బట్ మనకంటూ మన వ్యక్తిత్వానికి ఒక సిగ్గు ఉండాలి కదా, మన వ్యక్తిత్వానికి ఒక పౌరుషం ఉండాలి కదా. పాపిగా ఉండకూడదు, పరిశుద్ధరాలుగా ఉండాలి అనే పట్టుదల మనలో కూడా ఉండాలి కదా. కాబట్టి ఆలోచన చేయండి. ఎంతకాలము పడి లేచి పడి లేచి పడి లేచి పడి లేచి వద్దు. స్థిరంగా ఉంటాను, స్థిరంగా ఉంటాను, నిలిచి ఉంటాను. ప్రభు గుణ లక్షణాలు నాలో వచ్చే వరకు నేను వదలను. అంతే, దట్ ఈజ్ లైఫ్ టైం. ఇట్స్ అ కంటిన్యూస్ ప్రాసెస్. మనము బ్రతికున్నంత కాలము ప్రతి దినము పర్టిక్యులర్ టైంలో పర్టిక్యులర్ ప్లేస్లో అలాగా దేవునితో మన రిలేషన్షిప్ని కంటిన్యూ చేయండి. మనుషుల కోసం ప్రార్థన చేయొద్దు, మనుషులు మెచ్చుకోవాలని ప్రార్థన చేయొద్దు, మనుషులు వినాలి అని ప్రార్థన చేయొద్దు. మనం ప్రార్థన చేస్తుంటే వాళ్ళు విని అట్లన్నా మారతారేమో, మారరు, ఇంకా మొండోళ్ళు అవుతారు, ఇంకా మొండోళ్ళు అవుతారు. కొంతమంది జూమ్లో కూడా మీ కుటుంబాల కొరకు జూమ్లో ప్రార్థన చేస్తూ ఉంటారు. చేయొద్దు అట్లా. మీరు పర్సనల్గా చేయండి. గ్రూప్లో ప్రార్థన చేసినప్పుడు అందరి కోసం చేయండి. కానీ పర్సనల్ థింగ్స్ని మీరు మీరు ఇంట్లోకి వెళ్ళి రహస్యంగా తలుపేసుకొని ప్రార్థన చేయండి. ప్రభు మీ ప్రార్థన విని వారిని మారుస్తారు. నాకు అట్లానే కొన్ని ఇష్యూస్ ప్రార్థన చేసుకుంటూ ఉంటే వాళ్ళు కూడా జాయిన్ అయ్యారు. వాళ్ళు కూడా జాయిన్ అయ్యి నువ్వు అందరిలో వారి కొరకు చేసే ప్రార్థన వారికి అభ్యంతరంగా ఉండి వారి హృదయాన్ని కఠినం చేసుకున్న వారు కొంతమంది ఉన్నారు. అలాగా అజ్ఞానముగా మనము చేయకూడదు. నీ వ్యక్తిగత సమస్య, నీ కుటుంబ సమస్యలు ఏమైనా ఉన్నట్లయితే నువ్వు వెళ్ళు, తలుపు వేసుకో, ప్రభు సన్నిధిలో ప్రార్థించు. వి షుడ్ అండర్స్టాండ్ హోలీ స్పిరిట్ షుడ్ లీడ్ us. పబ్లిక్గా ప్రార్థన చేయాల్సినవి, సమాజంగా కూడుకున్నప్పుడు ప్రార్థన చేయాల్సినవి, వ్యక్తిగతంగా కూర్చున్నప్పుడు ప్రభువుని అడిగి వేడుకొని సంపాదించుకోవాల్సినవి మనకు అర్థం అవ్వాలి. కాబట్టి దయచేసి మనల్ని మనము సంపూర్ణంగా ప్రభు చేతికి అప్పగించుకోగలిగినట్లయితే మనము శ్రేష్టమైన భక్తి విధానాలలోనికి మనం వెళ్ళగలుగుతాం. ఇక్కడ అబ్రహాము సమస్తాన్ని విడిచిపెట్టి జీవితకాలము తోడుగా ఉన్నాడు ప్రభు తనకి. నువ్వు విడిచి ప్రభువును వెంబడిస్తున్నావు అంటే నువ్వు ఒంటరివి కావు. ప్రభువుతో నువ్వేం చేస్తున్నావు? లింకప్ పెట్టుకుంటున్నావు. ప్రభువు నిన్ను నడిపిస్తున్నారు. అందుకే విశ్వాసానికి తండ్రి అయ్యాడు, మనందరికీ తండ్రిగా ఉండగలిగాడు. నీవు కూడా దేవునికి లోబడగలిగితే నీవు కూడా అనేకులకు తల్లిగా తండ్రిగా దేవుడు నిన్ను చేయాలని ఆశపడుతూ ఉన్నాడు. అలానే యాకోబును కూడా మనం చూసినట్లయితే ఆదికాండం 32:24లో ఒక్కడే ఒంటరిగా ఆ నది తర్వాత భార్యను పిల్లల్ని తనకున్నదంతా ఇచ్చి ఆ రేవు దాటిచ్చి తన్ని పంపించేసి తను ఏం చేస్తాడంటే ఒంటరిగా మిగిలిపోతాడు. ఒంటరిగా దేవునితో పోరాడతాడు. ఒంటరిగా దేవునితో పోరాడతాడు. పోరాడి 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 ఆఖరికి చూడండి, అక్కడ చక్కని మాట ఉంటుంది. ఆదికాండము 32. యాకోబు ఒక్కడు మిగిలిపోయాను. ఆ నరుడు తెల్లవారు వరకు అతనితో పెనుగులాడాను. తాను అతనిని గెలవకుండుట చూచి తొడగూటి మీద అతనిని కొట్టాను. ఇక ఎంత పట్టుదలతో పోరాడుతున్నాడంటే, రే వీడు ఇంత పోరాడుతున్నాడు, వీడు
కొట్టాలి అని ఆ తొడగూటి మీద కొట్టినా కానీ అతడు మాత్రం పెనుగులాడుట మానకుండా ఆయన ఏం చేస్తున్నాడంటే, అయ్యా నీవు నన్ను దీవిస్తే కానీ నేను నిన్ను పోనీయను, దీవిస్తే కానీ నిన్ను పోనీయను. అప్పుడు నీ పేరేమన్నా యాకోబు అని చెప్పిన, నీవు దేవునితోనూ మనుషులతోనూ పోరాడి గెలిచితివి కనుక నీ పేరు ఇశ్రాయేలే. మనుషులతో పోరాడి గెలిచాడు, దేవునితో కూడా పోరాడి ఏం చేశాడు, గెలిచాడు. ఎంత గ్రేట్ పర్సన్ అండి. దేవునితో గెలవడం అంటే ఈజ్ ఇట్ ఈజీ? కానీ దేవునితో కూడా పోరాడి గెలిచినటువంటి వ్యక్తిగా ఇక్కడ యాకోబు నిలబడిపోయాడు. నీ పేరేంటి? యాకోబయ్య. యాకోబు కాదు, నువ్వు గెలిచావు, అందుకే నువ్వెవరివి? ఇశ్రాయేలువి. గెలవగలుగుతావా? గెలిపేనా ఓటమా? ఓటమిలోనికి వెళ్ళొద్దు, ఓడిపోవద్దు. దేవునితో ఒంటరిగా మిగిలిపోయిన వారు ఓడిపోరు. నువ్వు ఓడిపోతున్నావు అంటే దాని అర్థం దేవునితో నీ రిలేషన్ సరిగ్గా లేదు. దేవునితో ఒంటరిగా నీ సమయాన్ని గడపలేకపోతున్నావు, అందుకే ఓడిపోతున్నావు. ఎన్ని విషయాలలో ఓటమి, పర్సనల్గా